జగన్ మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మి, తోడబుట్టిన చెల్లెళ్ళు షర్మిల, డాక్టర్ సునీతా రెడ్డిలపై తోడేళ్ల అమానవీయ మాటల దాడి మనం అందరం చూసాం. వీరి సహజ ప్రవర్తనకు విరుద్ధంగా వైసీపీ పార్టీ నాయకులు రంగంలోకి దిగటం, వారి కరపత్రం సాక్షి పత్రిక మొదటి పేజీలో జూనియర్ సినిమా వివాదం వార్తను ప్రచురించడం, రెండో పేజీలో సగం పేజీ ప్రచురించటం, సాక్షి టీవీలో పదే పదే ఈ వార్త ప్రసారం చేయటం, తన కూలి నీలి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో పాటు వైసీపీ కనుసన్నల్లో నడిచే యూట్యూబ్ ఛానల్స్లో లేఖితనంగా థంబ్నెయిల్స్ పెట్టించి వైసీపీ ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ నిర్వహించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను రెచ్చగొట్టడానికి అడ్డమైన ప్రయత్నాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను వైసీపీ ఎందుకు భుజానికి ఎత్తుకుంది? ఎందుకు జూనియర్ పట్ల అంతలాగా తహతహలాడిపోతుంది? శవాలను పునాదులుగా, అక్రమాస్తులను అరాచకానికి అడ్డగోలుగా నిర్మించిన పార్టీ ఏం చేసినా కాలకోట కుట్రల విషయం కక్కుతూనే ఉంటుంది. నాడు వంగవీటి రంగా హత్య జరిగితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది తెలుసుకుంటే కుట్రల కుతంత్రాలు, ఫేకు ప్రచారం ఈనాటిది కాదు ఏనాటిదో అని అర్థమవుతుంది.